యో వేదాదౌ స్వర ప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత. ఈ వేదానికి మొట్టమొదటి స్వరం ఓం. ఇట్ ఈజ్ సైంటిఫికల్ సౌండ్ అండి, టిపికల్ సౌండ్. ఇంగ్లీష్లో గాడ్ 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 అంటారు. దానికి ఎక్స్ప్లెనేషన్ చెబితే ఏం తెలియదు మనకు. ఇంగ్లీష్ వాళ్ళని అడగండి, చెప్పలేరు. బట్ మన శాస్త్రం చెప్తుంది వాళ్ళకు కూడా. జి అంటే జనరేటర్, సృష్టికర్త. ఓ అంటే ఆర్గనైజర్, స్థితికర్త. డి అంటే డెస్ట్రాయర్, ప్రళయకర్త. సృష్టి, స్థితి, ప్రళయం మూడు చేయగలిగిన వాడు దేవుడు. వాడిని గాడ్ అంటున్నారు. అందుకనే ఆ గాడ్కి సింబల్గానే మన వాళ్ళు ఓం, ఆ, ఊ, అనేటువంటి మూడు అక్షరాలతో గాడ్ అనే శబ్దాన్ని వివరించారు. ఆ అనంగానే నోరంతా విచ్చుకుంటుంది. అక్షరాలన్నీ అకారంతో ప్రారంభమవుతుంది. అక్షర వాంగ్మయం ఈ ప్రకృతి అంతా. అలాగనే ఊ అన్నప్పుడు ఈ రెండు పెదాలు ఇలా కలిసి లోపల నుంచి గాలి ఒక శక్తిని బయటికి నెడుతుంది. ఊ అన్నప్పుడు ఒక శక్తి, ప్రాణం. అంటే ఈ స్థితి చేసేది అది ప్రాణం. అన్నప్పుడు ఆ మకారం, మా కాదు మకారం, అదేంటంటే లయం. అందుకనే సంగీత శాస్త్రం మీకు తెలిస్తే శృతి లయ అంటారు. శృతి మాత, లయ పిత. లయం అంటే అబ్జార్ప్షన్ అన్నమాట. ఎలాగంటే మీకు సంగీతంలో శృతిని వైలిన్తో పెడతారు, లయాన్ని మృదంగంతో పెడతారు. సో లయము శృతి మీకు చెప్తాను. శృతి సంగీతంలో స ప స శృతి చేసుకుంటారు. స ప స శృతి. లయం అనేటప్పటికీ మహాగణపతిం లయమైపోయింది. మనసా స్మరామి మహాగణపతిం వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం. లయం బాగలేదనుకోండి, మృదంగం కొట్టలేడు వాడు, దూడలు పడిపోతుంటాయి, వాడి కాళ్ళు అడ్డుపడిపోతుంటాం, వాడు తప్పులు కొట్టేస్తాడు. వాడు లయం తప్పిపోతే శృతి కూడా తప్పిపోతుంది, మొత్తం అంతా భ్రష్టు పట్టిపోతుంది, అన్నట్టు ఉంటుంది. సో కాబట్టి లయం అనేది చాలా గొప్పది. లయాన్ని మకారంతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందుకని ఆ అంటే సృష్టి, ఊ అంటే స్థితి, అంటే లయం. సృష్టి, స్థితి, లయం. అందుకనే ఓం ఓం. చూడండి, అమేజింగ్ ఎక్స్ప్లెనేషన్. అందుకనే ఈ ప్రణవమే వేదానికి మొట్టమొదటి స్వరం. యో వేదాదౌ స్వర ప్రోక్త. అదేమైంది? వేదాంతే చ ప్రతిష్ఠిత. అసలు ఈ సృష్టి, స్థితి, లయం ఎవరయ్యా? ఎవరు ఈ సృష్టి, స్థితి, లయానికి కారకుడు? సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోదానకరీశ్వరి. ఆ మహాశక్తే ఈ సృష్టి చేస్తుంది, స్థితి చేస్తుంది, లయం చేస్తుంది. అంటే సృష్టింపబడేది పదార్థం, స్థితి పొందేది పదార్థం, లయమైపోయేది పదార్థం. కాబట్టి పదార్థానికి లోకంలో పుట్టుక ఉంది, స్థితి ఉంది, నాశనం ఉంది. కాబట్టి శక్తికి పుట్టుక లేదు, స్థితి లేదు, నాశనం లేదు. అందుకని ఈ శక్తికి జన్మ మరణాలు లేదు. అందుకనే పోతన కూడా ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండు వాడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, ఆత్మభౌ తానునే ఈశ్వరుని శరణు వేడెదన్. ఎవడండి వాడు? ఆ పరమాత్మ ఎవడు? అసలు ఈ సృష్టి చేసింది ఎవరు? స్థితి చేసింది ఎవరు? ప్రళయం చేస్తున్నాడు. సృష్టి, స్థితి, ప్రళయం అనేటువంటి ఈ చక్రం జరిగిపోతుంది ఎవరు అనంటే మన వేదం అనింది మొట్టమొదట ఓం. వేదంలో స్వరం ఓంకారంతో మొదలవుతుంది. ఆ ఓంకారమే వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి పరబ్రహ్మ స్వరూపమై నీవేరా అబ్బాయి ఆ పరమాత్మవి అని తత్ త్వమసి అనే మహావాక్యాన్ని బోధించి మనల్ని ఆ పరమాత్మతో ఈక్వేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నీ చెబుతూ ఇదంతా నాదే అర్జున, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం, బుద్ధిర్బుద్ధిమతామస్మి, తేజస్తేజస్వినామహం. అంతేకాకుండా బలం బలవతాం చాహం, కామరాగ వివర్జితం, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అన్నారు. ఈ బలం కూడా నేనేనయ్యా. బలం అంటే 3 రకాల బలం అంటే ఇక్కడ ఈ లోకంలో. ఏంటంటే ఆ 3 రకాల బలం అని అంటే, ఒకటి విద్యాబలం అంటే బుద్ధిబలం, 2 ధనబలం అంటే అర్ధబలం, 3వది దృఢబలం ఆరోగ్య బలం శరీర బలం,
ఈ 3 బలాలే ఉన్నాయి. అంగబలం, అర్ధబలం, బుద్ధిబలం, అంతే. ఈ 3 బలాలు మనిషికి అంతే. ఇంకా 4వ బలం ఏం లేదు. 4వ బలం ఒకటి ఉంది. అదేం తెలుసండి? అది మనకెవ్వరికి అందదు. ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తారో వాడికొక్కడికి మాత్రమే అందుతుంది. అది ఆత్మబలం. తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత. ఉపనిషత్తు అంటుంది, ముందు ఆకాశంలోకి జారిపడ్డావు, ఆకాశాద్వాయు, ఆకాశం నుండి వాయువుకి వచ్చావు, వాయోరగ్ని, వాయువు నుండి అగ్నికి వచ్చావు, అగ్నేరాపహ, అగ్ని నుండి నీటిలో పడ్డావు, అద్భ్య పృథివీ, నీటి నుండి భూమి మీద పడ్డావు. భూమి మీద ఎలా పడ్డావు? మొక్క రూపంలో బయటకు వచ్చావు. పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, ఆ మొక్క నుండి అన్నంలా బియ్యపు గింజలా బయటకు వచ్చావు. దాన్ని దంచారు, దాని లోపల వేసుకున్నారు, ఆ అన్నాన్ని లోపలికి వేసుకున్నాడు. పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. ఆ అన్నం అలా మారింది. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరిగిందండి? డోంట్ ఆర్గ్యూ దట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫినిష్. ఎప్పుడు పోతామండి? ఎప్పుడు పుట్టామో చెప్పలేము, ఎప్పుడు పోతామో చెప్పలేము. దాట్స్ వై నా బర్త్ అండ్ నా డెత్, ఇట్ ఈస్ నాట్ డిటర్మిన్డ్ బై మీ, ఇట్ కెనాట్ బి డయాగ్నైజ్డ్ బై మీ. దాన్ని ఎవ్వరూ పలానా టైంలో పుట్టాడు, నో, అది ఎవ్వరూ చెప్పలేరు. అందుకనే ఇది రహస్యం, రహస్యం, రహస్యం. అసలు ఈ ప్రకృతిలో పెద్ద రహస్యం నేను ఎప్పుడు పుట్టాననేది. మనం ఊరికినే రాసుకుంటున్నాను డేట్ ఆఫ్ బర్త్ అని, కానీ సర్టిఫికేట్ కోసం, బయట మనల్ని రికగ్నైజ్ చేయడం కోసం, కానీ నిజమైన డేట్ ఆఫ్ బర్త్ అది కాదు. యూ కెన్ ప్రూవ్ ఇట్. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ దాన్ని చెప్తూ భూతభావోద్భవకర విసర్గ కర్మ సంహిత. అంతేకాదు, అధిభూతం క్షరో భావ పురుషశ్చాది దైవతం. అధిభూతం అంటే ఈ లోకంలో ఈ క్షర భావ అంటే క్షరము అని అంటే నశించిపోతుంది, భావము అని అంటే పుడుతుంది. ఈ పుట్టుక నాశనం అనేది ప్రకృతికి గొప్ప ధర్మం. ఎందుకని? దట్ విచ్ ఈజ్ కమింగ్ ఇన్ టు బీయింగ్, ఇట్ హ్యాస్ టు అగైన్ గెట్ బ్యాక్. వస్తుంది, పోతూ ఉంది, వస్తుంది, పోతూ ఉంది, వస్తుంది, పోతూ ఉంది. ఈ ప్రకృతి నిరంతరం ఈ పరిమాణంతో వృద్ధి చెందుతూనే ఉంది, ముందుకు సాగుతూనే ఉంది. ఈ ప్రకృతి నిరంతరం ఈ పరిణామంతో ప్రకృతి ముందుకెళ్తూనే ఉంది. అసలు ప్రకృతి ముందుకు వెళ్ళిందనంటే ఒక్క చిన్న విషయం మీకు చెప్తాను. మెడికల్ సైన్స్ చెప్తుంది, మనం 1 గంట బ్రతికున్నాము అనంటే లక్షల సెల్స్ లోపల చచ్చాయి, కోట్ల సెల్స్ లోపల చచ్చాయి, కొన్ని కోట్ల సెల్స్ కొత్తవి పుట్టాయి. ఈ కోట్ల సెల్స్ పుట్టడానికి, కోట్ల సెల్స్ చావడానికి, దానికి పేరే మనం బ్రతికున్నాం. ఈ చచ్చే సెల్స్ చావకుండా అలా ఉండిపోయి స్టాగ్నెట్ అయిపోయినా, పుట్టే సెల్స్ కొత్తవి పుట్టకపోయినా, ఈ ఈ ఈ ఈ వెకేటింగ్ సిస్టమ్ లేకపోయినా, ఈ బర్త్ అండ్ డెత్ అనేటువంటి ఈ సెల్స్లో జరగకపోతే, ఈ ఆర్గానిజం, సెల్యులర్ ఆర్గానిజంలో, ఈ అనాటమీలో అది కనుక జరగకపోతే మనిషి జరుడైపోతాడు, చచ్చిపోతాడంతే, ఇంకేం లేదు, స్తంభించిపోతుంది. కాబట్టి లోపల మనం 2 నిమిషాలు బ్రతికున్నామనంటే కొన్ని లక్షల సెల్స్ చస్తున్నాయి, కొన్ని లక్షల సెల్స్ కొత్తవి పుడుతున్నాయి. ఆలోచించండి, మనం 2 నిమిషాలు బ్రతకడానికి ఇన్నిటిని చంపుతున్నాం, ఇన్నిటిని పుట్టిస్తున్నాం. 1 గంట బ్రతకడానికి ఎన్ని కోట్లు, 1 రోజు బ్రతకడానికి, 1 సంవత్సరం బ్రతకడానికి, 50 ఏళ్ళు బ్రతకడానికి ఎన్నిటిని చంపేశాం. ఈ లోకంలో పెద్ద మర్డరర్ మనమే, ప్రతి ఒక్కళ్ళే. మనం కాదు, ఈ వ్యవస్థని తయారు చేసిన వాడు పెద్ద మర్డరర్ వాడు. కాబట్టి ఆలోచించండి అసలు. కాబట్టి ప్రకృతి ముందుకు వెళుతుందనంటే ఎన్నో కొన్ని వెళ్ళిపోతూ ఉండాలి, కొత్తవి వస్తూ ఉండాలి, అప్పుడే ప్రకృతి ముందుకెళ్తుంది. ముందుకు వెళ్ళడం అంటే కదలిక. ఆ కదలికలో కొన్ని కనుమరుగవుతుంటాయి, కొన్ని కాలగర్భంలో, కాల ప్రవాహంలో బయటకు వ్యక్తమవుతుంటాయి. కాబట్టి వ్యక్తమవుతున్నవి, కనుమరుగవుతున్నవి, ఇదే ప్రకృతిని ముందుకి కదుపుతూ ఉంటుంది. కాబట్టి అర్జున, అధిభూతం క్షరోభావ పురుషశ్చ అధిదైవతం. ఇక్కడికి వస్తున్నాడు ఆయన. అధిదైవతం, ఈ లోకాన్ని చాలా శక్తులు పరిపాలిస్తున్నాయి. దాన్ని మన వాళ్ళు ఏంటంటే సింపుల్గా ఏమన్నారంటే నవగ్రహాలు, అష్టదిక్పాలకులు అన్నారు ఈ లోకాన్ని పరిపాలించేది. అందుకనే జ్యోతిష్య శాస్త్రం కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తాం మనం. జ్యోతిష్యం అనేటువంటి చాలామంది మేము ఒప్పుకోమండి అన్నారు. మీరు ఒప్పుకోకపోతే పెద్ద నష్టమేం లేదండి, దానికి అది బాగుంటుంది. అది నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడి నోట్లో దుమ్ము, అంతే, అంతకంటే ఏం లేదు. నేను ఇలానే మాట్లాడాను మొదట్లో. నేను నమ్మను, నేను ఒక చెప్పాలంటే దేన్ని ఎడ్డమంటే తెడ్డమని మాట్లాడేవాడిని. ఇప్పటికీ అంతే, పెద్దగా వెంటనే ఒప్పేసుకోను. నేను దేన్ని క్రిటిక్గా థింక్ చేస్తాను. ఏంటి, ఎందుకు ఇలాగా, ఎందుకు ఇలానే అవ్వాలి. అందుకని నాకు ఈ ఆలోచనలన్నీ పుడుతూ ఉంటాయి, పిచ్చి పిచ్చి ఆలోచనలు పుడుతుంటాయి.
లోపలికి ఆలోచించి ఇలా ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఆలోచిస్తే మనిషికి ఆలోచన అంటే ఏం తెలుసండి? పెరుగులో కవం పెట్టి చిలకడమే, చిలికేయడమే. చిలికితే ఇఫ్ యూ చర్న్ యువర్ థాట్స్ విల్ గెట్ ది బటర్. మంచి ఎక్సలెంట్ నవనీతం వస్తుంది. నవనీతం అంటే ఒక గొప్ప పేరు. నవనీతం అంటే వెన్నే కదా, మర్చిపోయామా? లేదు, నవనీతం అంటే పర్లేదు. నవనీతం అని అంటే నవ అంటే కొత్తది, నీతం అంటే తీసుకెళ్తుంది, కొత్తదనానికి తీసుకెళ్తుంది. అంటే ఇట్ లీడ్స్ యూ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. నవనీతం అంటే అదొక అర్థం. నవ అంటే కొత్తది, నీతం అంటే తీసుకువెళ్ళడం అనమాట. గీతం అంటే పాడడం, నీతం అంటే తీసుకువెళ్ళడం అనమాట. కాబట్టి నవనీతం. ఇఫ్ యూ చర్న్ యువర్ థాట్స్, మీ ఆలోచనలు అలాగా మదిస్తే కొత్త ఆలోచనలు పుడతాయి. అందుకని అబ్దుల్ కలాం చాలా గొప్పగా చెప్పారని ప్రెసిడెంట్. బాగా ఆలోచించండి, కలలు కనండి. ఆ కలలన్నింటినీ కూడా కంటూ పోతే ఆ కన్న కలలు కొన్ని లక్షల కలలు కంటే అందులో ఏదో సాఫల్యమయ్యే కళ ఒకటి ఉంటుంది, సార్థకమయ్యే కళ ఒక్కటి ఉంటుంది. ఆ ఒక్కటి మానవ జాతికి గొప్ప భూమిక అవుతుంది, ప్రకృతికి ఒక గొప్ప సందేశం అవుతుంది. కాబట్టి ఆలోచనలే ప్రకృతి నడిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు బాగా ఆలోచించండి కాన్సెప్చువల్గా. దైవం అనంటే ఈ లోకాన్ని కూడా కొన్ని శక్తులు నడుపుతున్నాయి. దాన్ని మన వాళ్ళు ఏమన్నారంటే దేవతలు అన్నారు. దేవతలు అంటే ముందు అసలు ఆ శబ్దాలని అర్థం చేసుకోకుండా ముందు ఖండించేస్తాం. ఆ దేవతలు లేరండి అని. అసలు దేవతలు అంటే ఏమిటాయా అని అడగండి. ఆ దేవతలు అంటే ఏదోనండి, మీరు పెట్టారు కదండి కిరీటాలు పెట్టుకుని, ఇవన్నీ కర్ణకుండలాలు పెట్టుకుని, ఇలా వజ్రాయుధాలు పెట్టుకుని ఉంటాడు. ఎవడు చెప్పాడు? అది ఒక కల్పన. అదొక కల్పన మాత్రమే. ఆ రూపాన్ని కల్పించుకున్నాం. బట్ దేవత అంటే ఒక శక్తి.